కడప జిల్లా బద్వేల్ మహబూబ్ నగర్ వీధిలో ఉన్న ఉర్దూ హైస్కూల్ నందు ఆవాజ్ కమిటీ 23వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్నులు, నోట్బుక్స్, పండ్లు పంచడం జరిగింది. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా అధ్యక్షులు పి చాంద్ బాషా, బద్వేల్ పట్టణ ఆవాజ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ అబ్దుల్ సత్తార్, ఎస్ అన్వర్ బాషా, ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఎస్ మెహబూబ్ సాహెబ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముస్లిం డెవలప్మెంట్ ఫోరం ఆవాజ్ కమిటీ స్థాపించి నేటికి 23 సంవత్సరాలయ్యింది. ఆవాజ్ కమిటీ అభివృద్ధి, భద్రత, లౌకికవాదం అనే నినాదంతో ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, రాజకీయ చైతన్యం కోసం, కులము మతము అనే భేదం లేకుండా ప్రజల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఆవాజ్ కమిటీ నేటికి ఏర్పడి 23 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా ఆవాజ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కడప జిల్లా బద్వేల్లో ఉర్దూ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఫ్రూట్స్, పళ్ళు పరాలాలు పంచడం జరుగుతుంది. ఆవాజ్ కమిటీ లౌకికవాదం, రక్షణ, అభివృద్ధి నినాదాలతో పనిచేస్తుంది. ముస్లిం మైనార్టీల హక్కుల కోసం, ప్రజలందరి హక్కుల కోసం ఆవాజ్ కమిటీ నిరంతరం పనిచేస్తుంది. అలాగే లౌకికతత్వం మరియు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం ఏ హక్కు కోసమైనా పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ ఆవాజ్ కమిటీ 23 సంవత్సరాల నుంచి సహకరించిన అన్నదమ్ములకు,